హోల్డన్ ఇక్కడే. మేడం, మిగతా చిల్లర తీసుకెళ్ళండి. చూసుకుని నడవలేరా? హలో, మీరా ఎక్కడ? మీరా అది బ్యాక్ స్టేజ్ లో ఉంటుంది. ఓకే. ప్రీతి, ఏంటి ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు? ఏ ఫోన్ తీయట్లేదు? షో స్టార్ట్ అయింది, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నువ్వెందుకు భయపడుతున్నావు? మీ సిస్టర్ కుక్కు ఏమైంది తనకి? మీ సిస్టర్ కుక్కుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏదో బండి కొట్టేసి వెళ్ళిపోయింది. తనతో తన ఫ్రెండ్ కూడా ఉంది. నీ ఫోన్ అందట్లేదని నాకు కాల్ చేసింది. ఎక్కడుంది తను? ఎక్కడుంది? అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏ హాస్పిటల్? అది నాకు తెలీదు. ఇక్కడ చాలా సిద్ధంగా ఉంది. ఎక్కడైనా సైలెంట్ ప్లేస్ కి కాల్ చేస్తాం వాళ్ళ ఫ్రెండ్. సరే పద వెళ్దాం. సరే, నేను చూస్తాను. ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ ఎవరూ లేరు, సైలెంట్ గా ఉంది. త్వరగా ఫోన్ చెయ్యి. హలో హర్ష, మీరేతో మాట్లాడు. హలో హర్ష, నువ్వెక్కడా? హలో హర్ష, హలో. ఫోన్కి ఏమైంది? హలో ప్రీతి. ఇలా చూడు, ఈ షో చాలా ముఖ్యమైన షో నా జీవితంలో. బాగా గుర్తుపెట్టుకో, ఇవాళ షో ప్రసంజిత్ కన్నా చాలా అద్భుతంగా ఉండాలి. కానీ సార్, అందరికీ బాగా తెలుసు మీరు వాళ్ళకంటే చాలా టాలెంటెడ్ అని. వాడు మీ ముందు నిలబడలేడు సార్. అండ్ ప్రజలకి నా టాలెంట్ చూపించిన తర్వాత బాగా గుర్తుపెట్టుకో, ప్రజలందరూ వాడిని మొత్తంగా మర్చిపోతారు. అవును సార్. ప్రీతినా? ప్రీతి ఇక్కడేం చేస్తుంది? నువ్వు నా షోలోనా? ప్రీతి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నన్ను ఫాలో చేయటం ఎప్పుడు నువ్వు ఆపుతావు? నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను నిన్ను లవ్ చేయట్లేదు. నాకు నువ్వు ముఖ్యం కూడా కాదు, దాన్ని అర్థం చేసుకో. నేను నిన్ను ప్రేమించట్లేదు. అలాంటప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? ఇలా చూడు ఏకే, నేను నా ఇష్టపూర్వకంగా రాలేదు, నీ పని కోసమే వచ్చాను. నీతో నాకు అసలు పనే లేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్, ప్రీతిని నేనే పనిలో పెట్టాను సార్. సార్, మీరా సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. తను వచ్చింది, అందుకే త్వరగా వెళ్ళిపోయింది. తనే మెసేజ్ చేసింది, ప్రీతి అన్నీ చూసుకుంటుందంట. నీకు ఎవరో దొరకలేదా? ఇలా చూడండి సార్, మనకిప్పుడు టైం లేదు. ప్రీతి ఆల్రెడీ మనతో పనిచేసింది. ఈ టైంలో ఒక కొత్త అమ్మాయిని రిక్రూట్ చేస్తే కష్టం కదా సార్. సరే, ఇక ఈ షో తర్వాత నా కంటి ముందు తను ఉండకూడదు. సరే సార్. ఐఎమ్ సారీ ప్రీతి. ఇలా చూడు, సార్ చెప్పింది నువ్వు తప్పుగా తీసుకోవద్దు. వదలండి మేనేజర్ సార్, ఏకే విషయాన్ని నేనేం పెద్దగా తీసుకోలేదు. అతనికేం తెలుసు ఇక్కడ ఏం జరగబోతుందనేది. ఇదంతా ఒక మ్యాజికా? చిన్నపిల్లల ఆటలు చూపిస్తున్నాడు సార్. కానీ ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆడియన్స్ ఎందుకంటే చప్పట్లు కొడుతున్నారు? వీడు చీపుగా టికెట్లు ఇచ్చాడు కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, మీ చప్పట్లు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏకే తన సత్తాన్ని నిరూపించి మీ మనసుని కొల్లగొట్టారు. కాకపోతే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా కూర్చోండి, ఎందుకంటే ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం ఏకే సృష్టించిన ఒక అద్భుతాన్ని. మీరిక్కడ పలు మ్యాజిక్లు చూసుంటారు. ఒక చోట నుంచి మాయమైన వ్యక్తి ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు ఇక్కడ ఇదే ఆడిటోరియంలో ఏకే మాయమైపోయి 4 చోట్లలో కనిపిస్తారు. అదే ఒకే సమయంలో. నీడా కనిపించదు, రిఫ్లెక్షను ఉండదు. సార్, మీరు నవ్వుతున్నారు, నాకు చాలా దాహం అవుతుంది. మీరు 2 సార్లు దాక్కున్నారు, వాడు 4 సార్లు దాక్కుంటాడు. అయితే ఫ్రెండ్స్, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మ్యాజిక్ ని చూడడానికి రెడీయా? ఈ అనౌన్సర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏకే మ్యాజిక్ ఎలా ఫెయిల్ అవుతుందో చూడు. అయితే స్వాగతం చెప్దాం మన ఏకేకి.
ఫ్రెండ్స్, ఇటు అటు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఏకే సార్ తిన్నగా స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఏం బాబు, ఎక్కడ మీ మెజిషియన్ ఏకే సార్? సార్ ఆవేశపడకండి, ఇదిగో ఇప్పుడు వస్తారు. అనౌన్సర్ సార్, ఏకే సార్ మిమ్మల్ని అందరినీ మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సార్ టెన్షన్ అవ్వకండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. ఇది ఫెయిల్యూర్ షో, మా డబ్బంతా తిరిగి ఇచ్చేయండి. అరే ఏదైనా మాట్లాడు భయ్యా, ఏదైనా మాట్లాడు. నువ్వు కోటని రావయ్యా వెళ్దాం, ఈ షో ఫ్లాప్ అయిపోయింది. పబ్లిక్ లేచే ముందు ఏకేని త్వరగా తీసుకురావయ్యా. ఏంటి ఏది చేయకుండా ఊరికే అరే, ఏది జరగదనుకుంటా. పద వెళ్ళిపోతాం రా. అరే ఏంట్రా ఇది? సార్ ఏకే సార్ సడన్ గా ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు వరకు ఆయన షో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఇవాళ ఏమైంది? ఈ షో తల నొప్పిగా ఉంది. రేపు పేపర్లో ఏమొస్తుందో ఏకే సార్ గురించి. మీరందరూ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? కనీసం కానీ గేని కాదు, దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. కాస్త ఆలోచించాలి ప్లీజ్. డెడ్ బాడీ ఇక్కడ చూడండి, ఇక్కడ డెడ్ బాడీ ఉంది. చనిపోయారు. ఏంటి? మరేం చేద్దాం? సిఐడికి నేను ఫోన్ చేస్తాను. హలో, సచిన్, ఏం తెలిసింది? సార్ ఈయన బాడీ మీద ఎక్కడా గాయాలు కనిపించట్లేదు సార్. అలాగా, మరి ఈడు ఎలా చనిపోయాడు? ఇదేంటిది? సార్ ఈ బాడీ ఈ బాక్స్లోనే ఉంది సార్. అయితే ఈ బాక్స్ పైనుంచి కింద వరకు ఓపెన్లోనే ఉంది. ఊపిరాడనందువల్ల చనిపోలేదు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఏకీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అదే ఆయనకి హార్ట్ ప్రాబ్లం అటువంటిది ఏదైనా ఉందా? అదే బ్లడ్ ప్రెషర్ ఇటువంటిది ఏదైనా? సార్ నేను ఈ షో ఆర్గనైజర్ని. ఈ షోకి నేను మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. అలాంటప్పుడు అతనికి ఎలాంటి జబ్బు లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఆయన హెల్త్ని బాగానే చూసుకునేవారు. అదలా ఉన్నాయండి, ఇతను ట్రిక్ చేయడానికి వెళ్ళాడు కదా, అది ఎటువంటి ట్రిక్? సార్ అది చాలా కష్టమైన ట్రిక్. కొన్ని సెకండ్స్లోనే 4 చోట్ల కనిపిస్తాడు సార్. నలుగురుగా కనపడతాడా? అది కూడా 1 సెకండ్లో? అంతా సరిగ్గానే నడిచింది సార్. చివరిగానే ఏకే సార్ కనిపించలేదు. అవును, ఈ ట్రిక్ ఎలా ఉంటుంది? అంటే దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అది తెలీదు, కానీ ఈరోజు మొదటిసారి ట్రిక్ చూపిస్తానని అన్నారు. కానీ ఈ విషయం గురించి ఆయన ఎవరి దగ్గర ఏం చెప్పలేదే. ఇదెలా సాధ్యమవుతుంది? ఆయన చెప్పలేదు సార్. అతను వాడే ట్రిక్ ఆయన శత్రువుకు కూడా తెలియకూడదనుకున్నారు. ఈ మ్యాజిక్ ట్రిక్ ప్రాక్టీస్ కూడా ఆయన ఒంటరిగానే చేశారు. అప్పుడు మీరెవరైనా చూసుంటారు కదా ఈ ఏకేని. అతను ఎప్పుడూ బాక్సులోకి దాక్కుంటానికి వెళ్ళాడు. సార్ నాకు తెలుసు. మొదటిసారి ఆయన స్టేజ్కి వచ్చినప్పుడు ట్రక్కి వెళ్ళారు. ఆ తర్వాత 3 ప్లేసెస్కి ఆయన ఎలా వచ్చారు ఆ విషయం మాకు తెలియదు సార్. అన్నట్టు ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? సార్ ఏకేకి చాలా శత్రువులు ఉన్నారు సార్. సచిన్, ఏకేకి సంబంధించి ప్రతి డీటెయిల్స్ తీయి, ఫుల్గా ఎంక్వైరీ చెయ్యి. అప్పుడే మనకి తెలుస్తుంది ఆయనకి ఎవరైనా విరోధులు అనేవాళ్ళు ఉన్నారా అని. అదే ఈ ట్రిక్ అది ఉంది కదా, అసలు ఇది ఎంతసేపటికి కంటిన్యూగా ఉంటుంది? అదేమో 2 to 2.5 seconds ఉంటాయి సార్. ఆ తర్వాత ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటారు. మీరు బాక్స్ని కూడా చెక్ చేసి ఉంటారు. అవును సార్, మేము వెయిట్ చేసాం, కానీ రావడానికి కాస్త లేట్ అయింది. 2.5 నిమిషాల ట్రిక్. ఆ టైంలో ఏకే బాక్సులోకి వెళ్ళాడు. దాని తర్వాత ఆయన 3 చోట్ల 3 బింబాలుగా కనపడుతున్నాడు అందరికీ. 4వ చోట కనపడవలసిన మనిషి డెడ్ బాడీగా కనపడ్డాడు. కొన్ని నిమిషాల్లోనే ఈ ఆట మొత్తం ముగిసింది. అసలు ఆయన ఏదైనా తిన్నాడా ఈ షోకు ముందు? లేదు సార్, ఆయన షో ప్రారంభానికి ముందు ఏమీ తినరు సార్, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనా తినే ఉండాలిగా.
సార్ నాకు తెలిసి ఆయన ఏమి ఇక్కడ తినలేదు సార్. 2 గంటల క్రితం అతను హోటల్లోనే ఉన్నారు. అక్కడ ఏదైనా తినుండొచ్చేమో. ఏకే ఉన్న హోటల్ రూమ్ని మనం ఖచ్చితంగా చెక్ చేసి తీరాలి. ఎందుకంటే హోటల్ రూమ్లో ఏదైనా తిన్నాడా లేదా మనకు తెలియాలి. అదే ఈ చోట, ఈ ప్లేస్లో, తన మేకప్ రూమ్లో ఆయనకున్న ప్రాపర్టీ మొత్తం మనం కరెక్ట్గా చెక్ చేస్తేనే మనకేదైనా తెలుస్తుంది. ఒకవేళ తన భోజనంలో ఏదైనా అటువంటప్పుడు తన వస్తువులను ముట్టుకున్నప్పుడు కూడా విషయం లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. సార్ వెల్కమ్ సార్. నేను మీకు ఎలాంటి సాయం చేయాలి? ఏకే మ్యూజిషియన్ ఈ హోటల్లోనే ఉన్నారు. అవును సార్, 401లో ఉంటున్నారు, కానీ ఇప్పుడు లేరు. అతను ఒక షోకు వెళ్ళారు. లేదు, ఆయన అక్కడ చనిపోయారు. ఏంటి? యా, ఈ హోటల్లో ఉన్నప్పుడు ఆయన భోజనంలో ఎవరైనా ఖచ్చితంగా విషయం కలుపు ఉండాలి. లేదు సార్, మేము ఇక్కడ చెక్ చేయకుండా ఎటువంటి భోజనం ఇక్కడి నుంచి పంపించాం సార్. సరే, ఈ రోజు ఏకే సార్ తినడానికి ఏం ఆర్డర్ చేశారు? ఒక్క నిమిషం సార్. సార్, బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ అండ్ శాండ్విచ్ ఆర్డర్ చేశారు. సరే, ఏ ప్లేట్లో ఆయన శాండ్విచ్ జ్యూస్ తాగారు అది ఆ రూమ్లో ఉంటుందా? లేదు సార్, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పొద్దున చేశారు. ఇప్పుడైతే అన్నీ కడిగేసి ఉంటారు. ఆ రూమ్ కీ కావాలి. ఒక నిమిషం సార్. శాండ్రాని రమ్మని చెప్పు. ఓకే శాండ్రా, 401 రూమ్ తాళం ఇవ్వు. రూమ్ నెంబర్ 401 కియా, అది ఎప్పుడో అతనికి ఇచ్చేసానే. ఏంటి, మ్యూజిషియన్ ఏకే రూమ్ గురించి అంటున్నా? అవును సార్, నేను అతని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే అతను కీ తీసుకొని రూమ్కి వెళ్ళారు. అందుకు అవకాశం లేదు. ఎవరై ఉంటారో? 401. 401ఏగా. ఓ మై గాడ్, లిఫ్ట్ ఆగిపోయింది. మెట్లు ఎక్కుదాం రండి. నా బుర్రను ఉపయోగిస్తాను. ఫ్రెడ్డీ వెళ్ళిపోయాడు అనుకున్నారా? ఫ్రెడ్డీ ఎప్పుడు వెళ్ళిపోడు, ఎలాగైనా ఎక్కడున్నా వచ్చేస్తాడు. చాలు చాలు నటించుకో. నువ్వెలా వచ్చావో అందరికీ తెలుసులే. సార్, వీడు తలుపు తెరవడు. ఓ పంచే, మేనేజర్ని పిలు, తాళం తీసుకురమ్మను. వెళ్ళు. రండి, తెరవండి. తెరవండి. ఏమైంది, లోపల ఎవరూ లేరు? ఫ్రెడీ, ఒక నిమిషం. చప్పుడు వినిపిస్తోంది. మనం బాగా ఆలస్యంగా వచ్చాం. వాడు తప్పించుకున్నాడు. చచ్చిపోయినా ఏకే ఇక్కడికి వచ్చాడా? ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. రిసెప్షన్లో ఏదో తప్పు జరిగినట్టు అనిపిస్తుంది. లేదు సార్, తనకైతే బాగా గుర్తుంటది. ఖచ్చితంగా తప్పు చేయదు. అయితే వాడు మోసగాడై ఉండాలి. వేషం వేసుకుని ఇక్కడికి వచ్చాడు. సరే, ఎవరైనా వచ్చుండొచ్చు, కానీ ఎందుకని వచ్చారు? వాడి ఆలోచనలు ఏమై ఉంటుంది? అది ఏదైనా సరే కనిపెట్టి తీరుతాను. మేనేజర్ గారు, సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. మధ్యాహ్నం ఫుటేజ్ చూపించు. సరే. కూర్చో. చూడటానికి ఏకేలాగే ఉన్నాడు. ఒక నిమిషం, ఇదే కావాలి. కొంచెం జూమ్ చేయి. యా. వీడు ఏకేనే ఖచ్చితంగా వాడే. అదే కాస్ట్యూమ్, అదే లుక్. ఒకవేళ ఇది ఏకే ఆత్మ ఏంటి? ఓ సారీ, నేను మర్చిపోయాను. ఆత్మ కెమెరాలో క్యాప్చర్ అవ్వదు. ఈయన బాడీని ఫారెన్సిక్కి మనమే పంపించాం. ఫ్రెడీ, వెంటనే ఫారెన్సిక్ ఫోన్ చేసి కనుక్కో. ఇది ఎలా జరుగుతుంది? హలో సోలంకి సార్, మెజిషియన్ ఏకే ఆత్మ. నేను అడగబోయేది, మెజిషియన్ ఏకే బాడీ ఫారెన్సిక్ ల్యాబ్లోనే ఉంది కదా. ఏమన్నారు? ఏమీ రాలేదా? సరే సరే, నేను పెట్టేస్తున్నాను. అయ్యయ్యో, ఏకే బాడీ వెళ్ళి చేరలేదా? నాకేం అర్థం కావట్లా.
అంబులెన్స్లో బాడీ తీసుకువెళ్లారు. సోలంకి సార్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేశారు, అక్కడ ఎవరు ఫోన్ తీయలేదు. ఇప్పుడు మనకున్నది ఒక్క మార్గమే, అంబులెన్స్ని మనం ట్రాక్ చేయాలి. నిఖిల్, అంబులెన్స్ లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది? ముందు 200 మీటర్లో రైట్లో ఉంది సార్. అరే, మధ్య రోడ్లో అంబులెన్స్ ఆగుంది. జాగ్రత్త, రండి. వీళ్ళని కాల్ చేశారు. వీడు చనిపోయాడు సార్. డ్రైవర్కి ఏముందో చూడు. ఏకే బాడీ కూడా కనిపించట్లేదు. కానీ సార్, ఏకే బాడీ ఎలా మాయమై ఉంటుంది? ఆ బాడీలో అలా ఏముంది? చూడు, ఆధారాన్ని తారుమారు చేయడానికి ఏకే బాడీని తీసుకెళ్లి హంతకుడు ఎక్కడైనా దాచి ఉండాలి. సార్, వీడు ప్రాణాలతో ఉన్నాడు, ఊపిరుంది. హే మయూర్, నీళ్లు తీసుకురా. మంచి పని అయింది. వీడిని షూట్ చేయలేదు, దెబ్బ తగిలింది. ఇతనికి తెలివొస్తే జరిగింది తెలిసిపోతుంది. సార్, చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? వాడు అంబులెన్స్లో ఉన్న అందరినీ మర్డర్ చేసేసారు సార్. సరే సరే, కంగారు పడకుండా ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. సార్, అంబులెన్స్ని నడుపుతూ ఉంటే ఈ రేడియోలో విచిత్రమైన సాంగ్స్ వస్తున్నాయేంటి? బాంబు సౌండా? అరే, నువ్వా? నువ్వు చనిపోయావుగా? నీకేమనిపిస్తుంది, నేను చనిపోయినానా? చనిపోయినోడు ఎలా బ్రతికొచ్చాడు? సార్, దీని గురించి వాడే చెప్పాలి సార్. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది? బాడీ పెట్టినప్పుడు బాగా చెక్ చేశాం, కన్నే లేదే. ఈ ఏకే ఉన్నాడు కదా, వాడో మెజిషియన్. దేన్ని మాయం చేసినా తిరిగి తేగలడు. ఇదే కదా వాడి వృత్తి. ఆశ్చర్యంగా ఉంది. గన్ను తీసుకొస్తున్నాడు, ప్రాణాలతో ఉన్నాడు. ఒక బాడీ ఎలా చేస్తుంది? అదేగా నిక్కల్, ఆ డెడ్ బాడీ మాత్రమే మనకి ఆధారం. ఇప్పుడు అది కనిపించట్లేదు. ఏసీపీ సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఏంటి సోలంకి, ఈ బాక్సులో ఏదైనా దొరికిందా లేదా? అయ్యయ్యయ్యో, ఇప్పుడే లోపలికి వచ్చాను, అంతలో వచ్చేసావేంటి? కొంచెం టైం పడుతుందయ్యా. ఇలా చూడవయ్యా, మాకు టైం లేదు. ఏం చేసినా తొందరగా చేయవయ్యా. అవునయ్యా, తొందరగా చేయాలని నాకు తెలుసు, కాస్త టైం పడుతుంది కదా. ముందు ఈ బాక్సు ఖాళీగానే ఉంది. ఈ బాక్స్లోంచి నేను ఏదైనా వెతకాలంటే మట్టి నుంచి నూనె తీస్తున్నట్టే. నువ్వు ఎడారిలోంచి నీళ్లు కూడా తీవయ్యా. దాని గురించి నాకు బాధ లేదు. ఐ వాంట్ రిజల్ట్, అంతే. అయ్యయ్యో, ఎందుకు ప్రాణాలు తీస్తా? ఉండయ్యా. నాకేం అర్థం కాల. ఒక బాడీ ఇద్దరిని చంపేసింది, కానీ అంబులెన్స్ డ్రైవర్ని మాత్రం ఏం చేయలేదు. గాయపరిచింది, అక్కడి నుంచి మాయమైపోయింది. విడ్డూరం ఏంటంటే ఆ బాడీ దగ్గర గన్ను ఉంది. మొదటిసారి వింటున్నానయ్యా, డెడ్ బాడీ కనిపించలేదు. ఈ సౌండ్ ఏంటి? ఏకే ఆత్మానా? హ, జాగ్రత్త పంకజ్, జాగ్రత్త, ధైర్యం. ఎక్కడి నుంచి వస్తుంది? సార్, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఏమైంది సార్? ఎందుకు మాట్లాడలేదు? నువ్వింత సౌండ్గా తుమ్మావు కదా, నా ఇయర్ డ్రమ్ పగిలి బయటకొచ్చింది. లేదు, బయటికి కనపడట్లేదే. ఇయర్ డ్రమ్స్ కళ్ళకి కనిపించదు. అది ఎప్పుడు బయటికి వస్తుందో అది వినే శక్తిని పోగొట్టుకుంటుంది. అయ్యయ్యో, ఇదంతా ఎందుకు చెప్తున్నారు? చెప్పేది వింటున్నాను కదా. ఇక్కడ చూడు, నేనున్నందువల్ల ఇయర్ డ్రమ్ను కుట్టి చెవిలోకి ఢమాల్ని వేసేశాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళ పరిస్థితి పాపం ఏమైంటుంది? ఫ్రెడ్డి సార్, నాకు తెలుసు, నా భుజంలో. పంకజ్, అలమారిలో ఎవరో ఉన్నారు. సార్, బాడీ ఉండొచ్చు. చూడు చూడు చూడు. ఏయ్, ప్రాణం ఉంది. పంకజ్, ఏసీపీ సార్కి కాల్ చెయ్యు త్వరగా. సార్, గ్రీన్ రూమ్ లో ఒక అమ్మాయి ఉంది. గ్రీన్ రూమ్, అందరండి. సోలంకి, తొందరగా చూడు. వెళ్ళవయ్యా. హే, ఓకేనా? సార్, ఇదిగో ఇందులో. తనని బయటికి తీ. ఎవరు? షీఈస్ మీరా సార్, మా క్రూ అసిస్టెంట్. ఇక్కడేం చేస్తుంది? మీరా,
మీరు బాగున్నారుగా? ఒక విషయం నాకు చెప్పండి, అసలు మీకేం జరిగింది? అది ప్రీతి. మీరా, మీ చెల్లెలకి యాక్సిడెంట్ అయింది. హర్ష ఎక్కడున్నావు? అసలు ఈ ప్రీతి ఎవరు? సార్ తను ఒకప్పుడు ఇక్కడే పనిచేసేది, తర్వాత సార్ తను పంపించేశారు. తీసేశారా? ఎందుకు? తను ఏకే గర్ల్ ఫ్రెండ్. ఏం విషయమో సార్ వాళ్ళిద్దరి మధ్యన గొడవ, అందుకే ఆయన పని నుండి తీసేశారు. పంపించేశారంటే తనెక్కడేం చేస్తుంది? సార్ మీరా గోవాను మీట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలిసింది. అందుకే ప్రీతిని ఒకరోజు ఇక్కడికి పనిచేయడానికి మేము పిలిపించాం. సరే, ఈ ప్రీతి ఎక్కడుంది ఇప్పుడు? అదే ప్రీతి ఎక్కడా? సార్ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్. ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియదా? కానీ సార్, మనం ఏ నేరం కోసం ప్రీతిని అరెస్ట్ చేస్తున్నాం? ఏకే ధైర్యంగా తిరుగుతున్నాడు. ఫ్రెడీ, ప్రీతి ఏకేకి గర్ల్ ఫ్రెండ్. ఏకే చస్తున్నాడు, మళ్ళీ ప్రాణాలతో వస్తున్నాడంటే ఆ రహస్యం అనేది దీనికి మాత్రమే తెలుసు. నాకు తెలిసి ఏకే మరణంలో ఈ ప్రీతి చెయ్యి ఖచ్చితంగా ఉండుంటుంది. హలో, ఎవరు? సరే సార్, ఏకే రైవల్ ప్రశ్నోజిత్ ఆడిటోరియంలో వీచేస్తున్నారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారంట. మ్యూజిషియన్ ఏకే రైవల్, మ్యూజిషియన్ ప్రసన్జీత్. మీరే కదా ప్రసన్జీత్ అంటే? అవును సార్. ఏకే గురించి మీకేం తెలుసు? సార్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆయన మిమ్మల్ని బెదిరించాడా? ఎప్పుడు? 2 గంటలకు ముందు వాడు నా శాంతిపడ వర్క్షాప్కి వచ్చాడు. నేను వాడి షోలో గొడవ చేశానని నేరం మోపాడు, అందుకని చంపేస్తాడట. కానీ సార్, 2 గంటల ముందు ఏకే హోటల్లోనే ఉన్నాడు. దాదాపు 11 గంటలకి అంబులెన్స్లో వెళ్లారు. ఆ తర్వాత పావు తక్కువ 12 గంటలకి హోటల్లో తిరిగారు. ప్రసన్జీత్, ఈ శాంతిపడాలో ఉన్న వర్క్షాప్ అది ఎంత దూరంలో ఉంది? అది దగ్గర 30 కిలోమీటర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, మిగతాదంతా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్, నువ్వు కొంచెం బాగా ఆలోచించు. ప్రసన్జీత్ గారు ఇప్పుడు ఏం చెప్పారు? ఆయన దగ్గరికి 12 గంటలకు వచ్చాడన్నాడు. అదే 2 గంటల ముందు ఇతన్ని బెదిరించడానికి శాంతిపడాకి వెళ్ళాడు. శాంతిపడ ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11 గంటలకి హోటల్లో కూడా ఏకే కనపడ్డాడు. మరి ఎలాగ 20 నిమిషాల్లో 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటాడు? అదే కదా సార్, ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అందులో ఈ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే 40 నిమిషాలు అదే కదా నేను చెప్పేది. అండ్ సార్, దాంతోపాటు ఒకేసారి 2 ప్లేసెస్లో ఎలా ఉన్నాడు? ఒకవేళ ఏకేకి ట్విన్ బ్రదర్ ఉన్నారు. మేము క్రూ మెంబర్ని కూడా కనుక్కున్నాం సార్. అయినా వాళ్ళు ఆయన బ్రదర్ గురించి ఏమీ తెలియదంటున్నారు. అది వదిలే ఫ్రెడీ, ముందు ఏకే ఊరికి ఫోన్ చేయి. చూడు వాళ్ళ ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా లేదా అని. వాళ్లే చెప్పాలి ఏకేకి ఎవరైనా ట్విన్ బ్రదర్స్ ఉన్నారా అని. హలో, ఎవరు? ఐసి, నువ్వు ఏకే సార్ ఇంట్లో పనిచేస్తున్నావా? సరే, నాకోటి చెప్పు. మీ సార్కి ఎవరైనా ట్విన్ బ్రదర్స్ ఉన్నారా? తెలీదా? చెప్పు. ఏమన్నావు? సరే 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 సార్, ఏకే ఇంట్లో పనిచేసేవాడు ఒకడు చెప్పాడు ఏకేకి ట్విన్ బ్రదర్ లేడంట. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏకే కొంచెం సేపటికి ముందు అక్కడికి వచ్చి ఇప్పుడే బయలుదేరాడట. ఏంటి, తను ఊరికెళ్ళాడని చెప్తున్నారా? అవును సార్. అదేలా కుదురుతుంది? వాడు ఊరికెళ్ళాలంటే ఇక్కడి నుంచి 3 గంటల సేపు పడుతుంది కదా. ఆ ఏకే 3 చోటుల్లో ఒకే సమయంలో ఎలా ఉన్నారు? అదే కదా. హలో, ఏంటి? ప్రీతి ఇంటిని కనిపెట్టేశారా? ఎక్కడుంది? ఓకే సార్, ప్రీతి ఇంటిని కనిపెట్టేశారు. తన ఇల్లు మూలియాపాడిలో ఉంది. అదే ఈ ప్రీతి. ఈ ప్రీతినే ఏదో ఒకటి చేస్తోంది. ఈ ప్రీతి మూలియాబాడి. చెప్పండి. ఇలా చూడమ్మా, మేమందరం సిఐడీస్. మేము ప్రీతి మేడంని కలవాలని వచ్చాం. ఆవిడ ఉన్నారా? సిఐడి? అవునమ్మా. కానీ ప్రీతి ఇంట్లో లేదు. ఇప్పుడు ఇంట్లో లేరా? మేం లోపలికి రావచ్చా? రండి. పదండి. శ్రేయ, అసలు ఇంట్లో ఎవరూ లేరే, ఖాళీగా ఉంది. హా సార్.
నాకు తెలిసి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు. దానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కష్టాల్లో ఉన్నారేమో, అందువల్ల ఇలా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఒక పని చేయండి, ఇల్లు మొత్తం మీరు చెక్ చేసి చూడండి. వెళ్ళండి. సార్ ఇక్కడికి వచ్చి చూడండి. ఆ, అమ్మా అంజలి, అసలు ఇదెవరు? ఈయన మా అన్నయ్య. అన్నయ్య? అసలు అతనికి ఏమైంది? ఆయనకి కడుపులో క్యాన్సర్. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పొట్టలో క్యాన్సరా? అప్పుడు ఈ ట్రీట్మెంట్కి బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది కదమ్మా. అదేంటంటే మేము ఈయనకి హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అందుకనే ఇంట్లో వస్తువులన్నీ అమ్మేసి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ప్రీతి ఉంటే డే అండ్ నైట్ కష్టపడి డబ్బులు తీసుకొచ్చేది. చూసావా, నన్ను అడిగితే మన దేశంలో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం మంచిది. ఎంత పెద్ద వ్యాధి వచ్చినా దానికి తగిన ట్రీట్మెంట్ ఈజీగా మనకి దొరుకుతుంది. ఇప్పుడున్న స్పీడ్ అయిన జీవితంలో మన అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా చూడంజలి, నువ్వు భయపడద్దు. మీ అన్నయ్య తొందరగానే గుణమైపోతాడు. మేము ఉన్నాం కదా. గుడ్ గర్ల్. అంజలి, నీకు తెలుసా ప్రీతి అక్క ఎక్కడికి వెళ్ళిందనేది? ఏదైనా చెప్పి వెళ్ళిందా నీతో? తను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడడం నేను విన్నాను. అదేంటంటే అజరత్ గంజ్ క్రాసింగ్ పక్కన ఒక గుడాన్ ఉంది, దాని గురించే మాట్లాడుకున్నారు. అసురత్ గంజ్, అసురత్ గంజ్ క్రాసింగ్, అక్కడ గూడోనికి పక్కన. నా డబ్బులు ఎక్కడా? అరే అన్నీ మీకు దక్కుతాయి మేడం, ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు? నాకు చాలా అర్జెంట్. మనం ఏ డీల్ మాట్లాడుకున్నామో ఆ డబ్బులు నాకు ఇవ్వు. ఇది లెక్క పెట్టాల్సిన అవసరం లేదు కదా. మొన్న ఇచ్చి పుచ్చుకోవడంలో చాలా స్ట్రిక్ట్. కావాలంటే లెక్క పెట్టుకోండి. ఈ ఆటేంటి? డబ్బులేవి? మీరు చింపే చింపుడ్లకి ఈ విషయమే చాలా ఎక్కువ. ఏం మాట్లాడుతున్నారు? నా డబ్బులు నాకు కావాలి. మీరు చెప్పింది నేను చేశాను కదా. మరైతే ఏకే ఎలా ప్రాణాలతో ఉన్నాడు? అది నాకు తెలీదు. నా పని నేను చేశాను. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, లేదంటే నేను సిఐడికి అన్ని చెప్పేస్తాను. సిఐడియా? నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తే కదా సిఐని మీట్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తావు. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నాకే డబ్బులు వద్దు. ఇలా చూడు, చావడం తప్ప వేరే దారి లేదు నీకు, అర్థమైందా? ఎవరు రకాల్సిందే దాక్కుంటారు. మర్యాదగా మీ చేతులు ఉన్న గన్ను పడేయండి, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. ఈ నా కొడుకుల్ని వదలొద్దురా. అభిజిత్, చాలు చాలు, నీ ఆట అయిపోయింది. రే చెయ్యత్రా, మోకాలు వైరా. అరే, మేం మీకోసమే వచ్చాం, నువ్వేంటి దాక్కుంటున్నావు? పరా. నన్ను క్షమించండి సార్, నాకు వేరే ఏ దారి దొరకలేదు. వేరే దారి కనపడలేదు. విన్నారు కదా, వేరే దారి కనపడలేదంట. దానికని ఈ దారిని తను ఎంచుకుందంట. నేను ఒప్పుకుంటాను సార్, నేను తప్పే చేశాను. నాకు డబ్బులతో అవసరం వచ్చింది, అందుకే తప్పుదారిలో వెళ్లాల్సి వచ్చింది. మీరా కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మీకు ఎలా డబ్బులు వచ్చాయి? సార్, ఇతనే మీరాకి మైకం ఇచ్చి తన స్థానంలోకి వెళ్ళమని చెప్పాడు. అంతేకాదు, ఇతను
ఇది ఇతనే ఇచ్చాడు. ఏకే ట్రంక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇంజెక్ట్ చేయమన్నాడు. లేదు సార్, నేనేం చేయలేదు సార్. నోరుమై. సార్ ఇది మత్తు మందు. ఈ మందుతోనే ఏకే మత్తులోకి పోయాడు. ఎలా చచ్చాడో తెలియలేదే. ఇదే విషయం. ఏమైంది డాక్టర్? ఇది చూడు, ఈ బాక్స్ లోపల ఎవరో ఒకరు వాల్వ్ని దాచిపెట్టారు. ఇదిగో ఇలా చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. అదేంటి, ఇది చిన్న వాలే కదా, ఇందులో నుంచి గ్యాస్ ఎలా వస్తుంది? ఎవరో చాలా తెలివిగా ఉపయోగించారు దీన్ని. అలాగంటే అదేంటంటే ఫ్రెడీ, ఇలా చూడు, ఈ వాల్వ్ ఉంది కదా, దీంతో పాటు ఇదిగో ఇది చూడు, ఒక ట్యూబ్ ఫిక్స్ అయింది. దాంతోపాటు ఈ ట్యూబు ఇదిగో చూడు, ఇది నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ బాక్స్తో ఇదిగో ఈ మూత వెనకాలకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడు ఈ మూత ఇలా క్లోజ్ అవుతుందో మూత ప్రెషరు ట్యూబ్ మీద పడుతుంది, ట్యూబ్ నొక్కబడుతుంది. ట్యూబ్ నొక్కిన తర్వాత ఈ వాల్వ్ నొక్కుపోతుంది. తర్వాత ఆ వాల్వ్ లో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది. ఇది ఎలాంటి గ్యాస్? ఒక నిమిషం. అర్సరిన్ గ్యాస్, విషం నిండిన గ్యాస్ అది. అంటే ఏకే గారు ఈ గ్యాస్ వల్ల చనిపోయారు. కానీ ఇందులో డౌట్ ఉంది సచిన్. ఈ గ్యాస్ నుంచి రియాక్షన్ ఏర్పడడానికి 5 నుంచి 7 నిమిషాలు అవుతుంది. చనిపోయే ముందు వాడు 5-7 నిమిషాల దాకా చిత్రహింసలు పడ్డాడంటే, అయితే వాడి గొంతు ఎందుకు బయటికి వినిపించలేదు? ఒకవేళ వాడు స్పృహలో లేడేమో. వాణ్ణి నువ్వు ఎలా చంపావు? నాకు తెలీదు సార్. మున్నా నా దగ్గర ఏం చెప్పాడో అది మాత్రమే చేశాను. అంత అబద్ధం సార్, అబద్ధం సార్. తన అబద్ధం చెప్తుందనే అనుకో. తను ఎందుకోసం ఇక్కడికి వచ్చింది? సార్ తనేమో. త్వరగా చెప్పరా. 1 2. లేదు, నేను చెప్తాను సార్, చెప్పేస్తాను సార్. సార్, సతీష్ సారు మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఏకని మర్డర్ చేయడానికి. ఏకే మేనేజర్ సతీష్. అయితే ఈ ఆటని అతనే ఆడుతున్నారా? నాగుపాములాగా ఉన్నాడే ఈ సతీష్ గాడు. సార్, ఏంటి? సతీష్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆఫ్ లో ఉందా? సతీష్ ఆడిటోరియం నుంచి ఎవరికి కనపడకుండా పారిపోయాడు. ఫోను కూడా ఆఫ్ చేసి ఉంచాడు. సార్, అతని ఇంట్లో కూడా చెక్ చేశాం, కానీ ఇల్లు తాళం వేసింది సార్. సార్, ఈ మేనేజర్ ఏకేతో పాటు చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు హత్య చేయడానికి ప్రయత్నించాలి? ఏదైనా ఇంతకు ముందు పగై ఉంటుంది. అలా కాకపోతే అభిజిత్, ఎవరైనా డబ్బు ఇచ్చుంటారు ఏకేని చంపటానికి. అంతా కరెక్టే సార్, కానీ ఏకే చనిపోకుండా ఎన్నో చోట్ల కనపడుతున్నాడు కదా, ఇంకా దాక్కోవడానికి ప్రయత్నించడం లేదు. అదే కదా ఆశ్చర్యంగా ఉంది. హలో, ఏంటి అలాగా? సరే, మేము వెంటనే అక్కడికి వస్తాం. ఏమైంది సార్? ఈ మేనేజర్ కొత్తగా మ్యాజిక్ షో చేస్తున్నాడంట. ఏంటి? అతని కొత్త మ్యూజిషియన్ ఎవరో నీకు తెలుసా? ఎవరు సార్? ఏకే. ఏకేనా? ఇప్పుడు తిన్నగా ఆడిటోరియానికి పోని వాడిని అలాగే వలేసి పట్టుకుందాం. సార్, మహా ఏకే మిత్రుల్లారా, ఏకే ఇక్కడే ఉన్నారు, ఈ ఆడిటోరియంలో ఉన్నారు, అది కూడా ప్రాణాలతో ఉన్నారు. ఒకరికి ఇంతమంది అభిమానులు ఉన్నప్పుడు ఆయన ఎందుకు మాయం అవ్వాలి? మాయం అవ్వడం, మాయమైన తర్వాత మళ్ళీ బయటికి రావడం, ఇదే ఏకే మ్యాజిక్. సో చూడండి, మహా మెజిషియన్ ఏకే మళ్ళీ ఇంకోసారి మీ ముందు ఆ మ్యాజిక్ ని చేయబోతున్నారు. ఒక చోట మాయమయ్యి 4 వేరే వేరే చోట మీ ముందు కనిపిస్తారు. ఆగండి, మీ టికెట్. మేమందరూ సిఐడీస్. జైవంతి, ఎస్ సార్. త్వరగా మేనేజర్ ఎక్కడున్నావని పట్టుకో. ఈ ఆటలన్నీ మేనేజర్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇతన్నే ఎవరో అటాక్ చేశారు. అంటే దీని అర్థం ఈ ప్లాన్ అంతా చేసింది వేరే ఎవరో. వీడెవడు? సార్, ఇక్కడ కూడా
డాడీ. ఎక్కడికి పారిపోతావు ఆ? మ్యాజిక్ అన్ని స్టేజ్కి మాత్రమే బాగుంటుంది. సిఐడి దగ్గర మ్యాజిక్ పనికి రాదు. ఓ! లెగరా, లెగో. ఏకే పదరా, చెప్పరా ఇదంతా ఏంటి? ఏంటో చెప్పరా. మ్యాజిక్ ట్రిక్. సార్, ఇంకొకతను ఉన్నాడు. మేనేజర్ ఎక్కడ? సార్, అతన్ని ఎవరో షూట్ చేశారు. ఏంటి? ఏంటి, ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందని అడిగాను. అభిజిత్, వీళ్ళని 4 పీకుతేనే నోరు తెరుస్తారు, లేకపోతే తెరవరు. అందరి మాస్కులు తీయండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం ఇదంతా మీరు చేస్తున్నారు? మేనేజర్ చెప్పాడు. ఎవరెవరికి మెజిషియన్ ఏకే తెలుసో వాళ్ళ ముందు ఏకేగా వెళ్ళమని చెప్పారు. అయితే ఏకే చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడని నమ్ముతారు. అవును సార్. మేనేజర్ పూర్తి షో కాంట్రాక్ట్ని అన్నీ తీసుకున్నాడు. ఏకే చనిపోయాడని వాడు టెన్షన్ అయ్యాడు. అందుకే మమ్మల్ని వాడుకుని ఈ షోని ఫినిష్ చేయాలని ఆలోచించాడు. అంబులెన్స్లో ఉన్న ఏకే బాడీని మీరే ఎక్కడో దాచిపెట్టారు. అవును సార్. అభిజిత్, వీళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మ్యాజిక్ ప్రారంభించటానికి ముందు ఏకే బాక్సులోకి వెళ్తాడని. అందుకని బాక్సులో అన్ని ఏర్పాట్లు చేసుంచారు. అదే ఆ గ్యాస్ వాల్వ్. అప్పుడే ఈ ఏకే చచ్చిపోతాడు. సర్, ఇవన్నీ మేనేజర్కే తెలుసు, కానీ వాడిని కూడా చంపేశారు సార్. నాకు తెలిసి ఇంకెవరో ఈ మేనేజర్కి క్లోజ్గా ఉండాలి. జయవంతే, ఆ మేనేజర్ ఫోన్ ఇవ్వు. లాస్ట్ కాల్ వీడే సార్ చేశాడు. వీడు అభిజిత్, ఏదైతే ఉందో అది మన కంటికి తెలియట్లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మిస్తున్నారు. కమాన్, మనం కూడా చిన్నదిగా ఒక మ్యాజిక్ ట్రిక్ చేసి చూద్దాం వీళ్లతోనే. మీరు ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదంతా సాధ్యమే కాదు. ఏంటి, అందరి దగ్గర భయంకరంగా ఆటలు చూపిస్తూ ఉన్నావు కదా, అందుకనే నీ దగ్గర ఒక చిన్న మ్యాజిక్ చేద్దామని నేనేం అనుకున్నా. చేశాను? అది నువ్వే చెప్పాలి. నేనేం చేయలేదే. ఎందుకోసం నన్ను చూడంగానే పరిగెత్తావు? ఇలా చూడు మీరా, నీ గురించిన అన్ని విషయాలు మాకు తెలిసాయి. ఇక దాచడం వల్ల ప్రయోజనం లేదు. నీ ఆట ఇప్పుడు ముగిసిపోయింది. చెప్పు, ఏకేని ఎందుకని చంపావు? నేను అందరి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. నా చెల్లెలు మేఘన ఏకే ఒక మ్యాజిక్ షోలో ప్రాప్ గర్ల్గా పనిచేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక షో కోసం నా చెల్లెలు ఏకే ఒక నిర్లక్ష్యం వల్ల కంబిలో వేలాడేటప్పుడు తన ప్రాణం పోయింది. ఆ యాక్సిడెంట్ కారణం వల్ల నువ్వు ఏకేని చంపాలని చూసావా? అది ఏం యాక్సిడెంట్ కాదు. అది ఏకే ఒక నిర్లక్ష్యం. రిహార్సల్స్ చేసేటప్పుడు సేఫ్టీ నెట్ యూజ్ చెయ్యనే లేదు. ఏకే తన తప్పు దాచిపెట్టడానికి అందరి దగ్గర అబద్ధం చెప్పాడు. నా చెల్లెలు డ్రగ్ తీసుకుంది అని ఈ అబద్ధం అందరి దగ్గర ప్రూవ్ చేశాడు. అప్పుడే నేను డిసిషన్ తీసుకున్నాను, ఏం జరిగినా సరే ఏకేని బ్రతకనివ్వకూడదు అని. దానికోసం ఏకే ప్రాణాలు తీయటం కోసం తన మేనేజర్ సతీష్ వాణ్ణి కూడా నీతోనే కలుపుకున్నావు కదా, డబ్బు ఆశ చూపించి. ఆ మేనేజర్ ఏం చెప్పాడో తెలుసా? కాంట్రాక్ట్లో ఉన్న అన్ని షోస్ ఫినిష్ అయ్యాక పగ తీర్చుకో అన్నాడు.
కానీ నేను ఏకేని షో టైంలోనే అందరి ముందరే చంపేస్తామనుకున్నా. అందుకే నువ్వు మున్నాతో కలిసి ప్రీతిని ఇరికించావా? అవును, ప్రీతి ఆల్రెడీ ఏకేతో పనిచేసింది. తను ఈజీగా నా ప్లేస్కి వచ్చేస్తుంది. అందుకనే ఆ బాక్స్లో నేనెప్పుడూ విషగాలి ఫుల్గా ఫిల్ చేసి పెట్టాను. సరైన టైంలోనే ప్రీతి ఏకేకి ఇంజెక్షన్ చేసింది. ఎప్పుడైతే నువ్వు పగ తీర్చుకునే ఆశ తీరిందో అప్పుడే మేనేజర్ను కూడా నువ్వు చంపి పారేశావు. అవును, ఎందుకంటే ప్రీతి మేనేజర్ ఏకేతో కలిసి నా చెల్లెల పైన వేసిన నింద నిజం చేయడానికి అన్ని పనులు చేశారు. మీరే చెప్పండి సార్, వాళ్ళని ఎలా వదిలేయాలి? పగ తీర్చుకుంటామనే పేరు మీద నువ్వు ఇద్దరిని చంపేశావు. చట్టం నీకు కఠినమైన శిక్ష వేస్తుంది. అది నీకు ఉరి శిక్ష కూడా పడొచ్చు. అనుభవించు.